అందరికీ నమస్తే. పద్మ అవార్డ్స్ గురించి పెద్ద లొల్లైతుంది కదా! గద్దర్‌కి ఇయ్యాలనా? వద్దా? ఆ గద్దర్‌కు మేము ఇవ్వమని బండి సంజయ్ గారు కామెంట్ చేయడం. తర్వాత కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి గద్దర్‌కి ఎందుకు ఇయ్యరు? గద్దర్ ఎందుకు ఎలిజిబుల్ కాదు? గద్దర్ మీరు కౌగిలించుకున్నప్పుడు మీకు తెలవదా? లేకపోతే ప్రధానమంత్రి గద్దర్ చచ్చిపోయినప్పుడు ఇచ్చిన సంతాప లెటర్ ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చేసిండ్రు. ఇదంతా నడుస్తుంది. కానీ అసలు విషయం ఏం తెలుసా? దీని వెనుక ఈటెల టార్గెట్‌గా జరుగుతుంది. ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. అయితే అసలు వ్యవహారం ఏం తెలుసా? ఈ వ్యవహారం మొత్తంలో అసలు తీవ్రమైన అన్యాయం జరిగింది. గద్దర్‌కో, ఆయనకో, ఈయనకో గాదు. మొత్తం తెలంగాణకే తీవ్రమైన అన్యాయం జరిగింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఏంది తెలంగాణకు జరిగిన అన్యాయం అంటే, అసలు ఈ పద్మ అవార్డ్స్ ఇచ్చిన ఇద్దరు అసలు తెలంగాణ వాదులు కాదు. తెలంగాణ వాదులు గాదు. తెలంగాణ మనుషులే గాదు వాళ్ళు. వాళ్ళు ఇద్దరు తెలంగాణ కోటాలో ఇచ్చిన ఇద్దరు. ఒకటి నాగేశ్వర్ రెడ్డి గారు. మీకు తెలుసు కదా! డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు. ఇంకొకటి మందకృష్ణన్న గారికి ఇచ్చిండ్రు. సరే మందకృష్ణన్న సేవను ఎవరు తగ్గించలేరు. మందకృష్ణన్న సేవను ఎవరు కాదనలేరు. 30 సంవత్సరాలుగా మాదిగ హక్కుల కోసం కొట్లాడుతున్నాడు. కానీ ఆయనకు తెలంగాణ కోటాలో ఇచ్చారు. అది ఏపీలో ఆయన ప్రకాశం జిల్లా, గుంటూరు ప్రకాశం జిల్లా. సరే ఎప్పుడో వచ్చిండ్రు వరంగల్‌లో సెటిల్ అయిపోయి వరంగల్ అని చెప్పుకుంటుండవచ్చు కదా! కానీ ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పిండు. నేను ఏపీ ప్రకాశం జిల్లా సంబంధించిన వ్యక్తిని అని చెప్పి. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఊరితో సంబంధాలున్నాయి. ఇప్పుడు కూడా చాలా సార్లు అక్కడనే పోతూ ఉంటారు. చాలా సార్లు ఫోన్ చేసినప్పుడు నేను ప్రకాశం జిల్లాలో అని చెప్తూ ఉంటారు. మందకృష్ణన్న పక్కా తెలంగాణ మనిషి కాదు. ఆయన ఏపీ మనిషి. తెలంగాణలో సెటిలర్. ప్లస్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన హైదరాబాద్‌లో సెటిల్ అయ్యిండు. ఇట్లా ఎటు తిరిగి వాళ్ళు ఒరిజినల్ హైదరాబాద్‌లో బై బర్త్ హైదరాబాద్ వాళ్ళు, బై బర్త్ తెలంగాణ వాళ్ళు కాదు. అసలు అన్యాయం జరిగింది తెలంగాణకు. రేవంత్ రెడ్డి గారు కొట్లాడాల్సింది తెలంగాణ కోసం కొట్లాడాలి కొట్లాడితే. తెలంగాణకు 2 ఇచ్చిండ్రు. ఇంకా 2 ఇయ్యలేదు. ఇంకా 3 ఇయ్యలేదు. పక్క రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు మాకు 4 అన్న ఇచ్చేది ఉండే కదా! 2 ఇచ్చిండ్రు. ఆ 2 కూడా పక్కా తెలంగాణ కాదనేది నా వాదన. ఈ ఈ గడబడి పైకి రాకుండా బీజేపీలు, కాంగ్రెస్‌లు కలిసి పదురుకొని అసలు చర్చ బయటికి రాకుండా దీన్ని ఎటో తీసుకుపోయి అటు తీసుకుపోయి గద్దర్‌ని వాడేసి, వాళ్ళని వాడేసి, ఈయనని వాడేసి అందరినీ పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది తప్ప అసలు తెలంగాణకు జరుగుతున్న అసలు అన్యాయం ఇది కదా! అంతకుముందు 2016లో కూడా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి. అది కూడా తెలంగాణ కూడానే ఇచ్చారు. సరే అప్పుడంటే కొంతమంది తెలంగాణ బై బర్త్ తెలంగాణ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దానిలో ఒకటి నడిచిపోయింది. కానీ ఇప్పుడు ఇచ్చిన రెండిటికి రెండు అసలు తెలంగాణ వాళ్ళకి ఇవ్వకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఎవరు నాగేశ్వర రెడ్డి వాళ్ళ సేవలను కూడా ఎవరు కాదనలేరు. ఆయన కూడా మంచి డాక్టరు. ఆయనకు మంచి పేరున్న డాక్టరు. పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టరు. పెద్ద హాస్పిటల్స్ అవన్నీ మనకు తెలుసు. ఓకే. కానీ వాళ్ళకు కూడా ఇవ్వండి. వాళ్ళకి ఏపీ కోటాలు ఇవ్వచ్చు కదా! ఇప్పుడు అసలు వాళ్ళకి 5 మనకు 2 ఇచ్చారు కదా! ఏపీకి 5 మనకు 2. ఏపీ 5కి 5 ఏపీలో పుట్టినోళ్ళకే ఇచ్చిండ్రు. ఈ 2 కూడా ఏపీలో పుట్టినోళ్ళకే ఇచ్చిండ్రు. ఇంకా తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఎవరు లేరా? మేధావులు లేరా? తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఎవరు ప్రజాసేవలు చేస్తున్న వాళ్ళు లేరా? తెలంగాణలో పుట్టిన వాళ్ళు ఎవరికి పద్మభూషణో, పద్మవిభూషణో, పద్మశ్రీయో దేనికి అర్హులు కాలేదా? అసలు ఈ దీనిలో గవర్నమెంట్ ఫెయిల్యూర్ కూడా ఉంది. ఏందంటే గవర్నమెంట్ ఎవరి పేర్లు సిఫారసు చేసింది అనే విషయాన్ని ఇప్పటిదాకా పబ్లిక్ డొమైన్‌లో పెట్టలే. అంటే పబ్లిక్‌లో పెట్టలే. అంత రహస్యం ఎందుకు అది కూడా? అసలు వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రు? మీరు ఏం పేర్లు సూచన చేసినారో తెలిస్తే కదా! మీరు పెట్టిన క్వాలిటీ ఏందో తెలిస్తే వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 పార్టీలు కలిసి ఇదంతా డ్రామా నడిపిస్తున్నంతా అసలు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎవరు బయటికి తీసుకురాకుండా, తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా అంతే కదా! మనం అన్నం పెట్టకున్నా సరే రొట్టె ముక్క పడేస్తే దానికోసం కొట్లాడుకుంటూ ఉంటాం. అసలు అన్నం పెట్టలేని సంగతి మర్చిపోతాం. ఇప్పుడు తెలంగాణలోకి ఇయ్యలేదు అన్న విషయం పోయింది. దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. తెలంగాణకే అన్యాయం జరిగింది అసలు మొత్తం. ఈడ ఒక గద్దరన్నకో లేకపోతే ఇంకోరికో అన్యాయం జరగలే. మొత్తం తెలంగాణకే అన్యాయం జరిగింది కదా! దాని గురించి మాట్లాడలే కాంగ్రెస్ వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు. దాని గురించి మాట్లాడకుండా గద్దర్‌ను మాత్రమే తీసుకొచ్చి రంగంలకు ఆ గద్దర్ ఇంకా ఆయన చనిపోయిన ఆయన మీదనే ఇంకా ఏదైనా సెంటిమెంట్ ఉంటే 4 ఓట్లు వస్తాయేమో అని ఇంకా ప్రయత్నాలు చేయడం కాంగ్రెస్ వాళ్ళు. బీజేపీ వాళ్ళు వాళ్ళ లైన్‌లో వాళ్ళు మాట్లాడడం. ఇదంతా దేనికోసం అంటే తెలంగాణకు జరిగిన అన్యాయం. బీజేపీ వాళ్ళు కూడా బండి సంజయ్ గారు గద్దర్‌కి ఇవ్వలేము అన్నారు. మంచిదే. గద్దరు చంపిండు అన్నాడు. ఓకే. మీ పార్టీ వారీగా చూసినప్పుడు గద్దర్ మీకు నచ్చకపోవచ్చు. లేకపోతే మీ పార్టీ కార్యకర్తలను చంపిర్రు అని మీరు చెప్తున్నారు కాబట్టి మీరు ఓకే. మీరు మాట్లాడుతున్న దానికి మీ వరకు మీకు న్యాయం అనిపిస్తుంది. ఓకే. మరి తెలంగాణకే ఇవ్వలేదు కదా మీరు. దాని గురించి తెలంగాణ కూడా అంతేనా?
తెలంగాణ సేమ్ గద్దరు బీజేపీ కార్యకర్తలను చంపిండు కాబట్టి మేము ఇవ్వలేదన్నారు. సేమ్ తెలంగాణలో మీకు బీజేపీకి అధికారం లేదనో లేకపోతే ఇక తెలంగాణలో బీజేపీకి ఏమాత్రం అవకాశమో ఏమో తెలియదు కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదా? ఏపీలో కూటమి ఉంది కాబట్టి కూటమి వాళ్ళు చెప్పిన వాళ్ళకే ఇచ్చారు ఇక్కడ కూడా. అంటే చంద్రబాబు రికమెండేషన్ చేస్తేనే వచ్చినాయి ఇక్కడ వాళ్ళకు కూడా అట్లే అనిపిస్తుంది. లాస్ట్ తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది బయట పెట్టరు. తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన పేర్లు బయటికి తెలియదు. ఆ సిఫారసు చేసిన పేర్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పరు. కానీ పక్కన చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఆ రాష్ట్రానికి 5, మళ్ళీ వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకే 2, మొత్తం 7 అవార్డులు ఇస్తారా? ఇక పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ ఓన్లీ బీజేపీతో కలిసి ఉన్న ప్రభుత్వాలకి ఇస్తామని చెప్పండి. కనీసం కాంగ్రెస్ అన్న ఈ వ్యవహారం బయట పెట్టాలి కదా, అధికారంలో ఉన్నారు ఇక్కడ. ఇక తెలంగాణ మీద ఏం ప్రేమ ఉన్నట్లు వీళ్ళకి, వీళ్ళు ఏమాత్రం బయట పెడుతున్నారు? ఆ విషయం బయటకు చెప్పకుండా గద్దర్ ఇంకా ఆయన చనిపోయినప్పుడు ఎలక్షన్స్లో ఆయన పేరు మీదనే ఓట్లు సంపాదించే ప్రయత్నం చేసిండ్రు. ఆయన చనిపోయి 1 సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా ఇంకా గద్దర్ పేరు మీదే ఇంకేమైనా దొరుకుతుందేమో, ఇంకేమన్నా మసాలా దొరుకుతామో అని చూస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప అసలు తెలంగాణ విషయం ఎందుకు మాట్లాడతలేరు? తెలంగాణకు అన్యాయం జరిగింది విషయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ కూడా స్పందించాలి. బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? మేము తెలంగాణ, మేమే పేటెంట్ తెలంగాణ అని చెప్పుకునే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడతలేరు. ఇంకా ఎంఐఎం అంటే మొత్తం అయిపోయింది. ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ మొత్తం మర్జీ చేస్తారేమో, కాంగ్రెస్లో ఎంఐఎం తీసుకొచ్చి ఏమన్నా రేపో మాపు, లేకపోతే ఏమన్నా రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెడితే దాన్ని ఏమైనా మర్జీ చేస్తారో, రేవంత్ రెడ్డి పోయి ఎంఐఎంలో చేస్తాడు, ఏమైతుందో తెలియదు. కానీ జరిగింది మాత్రం తెలంగాణకు అన్యాయం. మందకృష్ణ మాదిగ తెలంగాణ వ్యక్తి కాదు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు కూడా తెలంగాణ వ్యక్తి కాదు. వాళ్ళకి ఇవ్వడంలో ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. కానీ వాళ్ళకి ఏపీ కోటాలు ఇవ్వండి, తెలంగాణ కోటాలు ఎందుకు ఇచ్చారు అనేది ప్రశ్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.